శ్రీ విద్య ఉపాసన. పరా పశ్యంతి ప్రియా వైఖరి శశికళ శ్రీ మంజుల మధ్యమ కరుణా కటాక్షలహరి కాత్యాయని భారతి దుర్గాంబ నవకోటిమూర్తి సహిత మాం పాహి మహేశ్వరి. వేదాంతం యొక్క సత్యము లేదా గూఢార్థము లేక పరమార్థమే అద్వైత సిద్ధాంతము. ప్రతి ఆలోచన వెనకాల ఉన్న ప్రణవనాదమైన ఓంకారము మరియు బీజాక్షరములు దీనిని సమర్థిస్తాయి. వేదాంతం యొక్క ప్రణవనాదము ఓం, హ్రీం మరియు అహం అనేవి మరియు శివ బీజాక్షరములు. వేదాంతం యొక్క ప్రణవనాదము ఓం, హ్రీం మరియు అహం అనేవి శక్తి మరియు శివ బీజాక్షరములు. ప్రణవము యొక్క అంతము బిందు అనగా శక్తి. అన్నిటికీ ద్రవ్య కారణము మెటీరియల్ కాజ్ బిందు అనగా శక్తి. నియమరహితమైన మరియు సర్వవ్యాపి అయిన పరబ్రహ్మన్ లేదా పరమసత్యము నుండే నియమిత సహితమైన పరమ సత్యము నుండే నియమ సహితమైన సత్యములు ఎంటైటీస్ అన్నీ ఏర్పడతాయి. కనపడుతున్న చరాచర ప్రపంచం అంతయు ఈ అనంతమైన పరాబిందులోని భాగమే. శక్తి శివుడిలోని భాగమే. శక్తి శివుడిలోని భాగమే. సృష్టి మరియు లయలు, వైభవము, కృప మరియు సౌందర్యములతో కూడిన ఈ ఆదిశక్తి నిత్య సంతోషి. ప్రతి మనిషి తెలుసో తెలియకో కోరుకునేది ఆనందమే. శక్తి శివుడిలోని భాగమే. సృష్టి మరియు లయలు, వైభవము, కృప మరియు సౌందర్యములతో కూడిన ఈ ఆదిశక్తి నిత్య సంతోషి. ప్రతి మనిషి తెలుసో తెలియకో కోరుకునేది ఆనందమే. ఇదే సనాతన వైదిక ధర్మ సారం. అన్యదేవ తద్విదితా తథో అన్యదేవ తద్విదితా దధో అవిదితాదధి ఇది సుశ్రుమ పూర్వేషాం ఏన తద్వాచక్ చక్షిరే. కేనోపనిషత్ 4.1. పరబ్రహ్మము నిశ్చయముగా తెలిసిన దానికంటే భిన్నమైనది, తెలియని దానికంటే అతీతమైనది. మహాత్రిపుర సుందరి దేవి అతి సౌందర్యవతి మరియు జ్ఞానవతి. సృష్టి, స్థితి మరియు లయకారిణి. వ్యక్తీకరణకు కారణమైన త్రిగుణములు మరియు పృథ్వీ, ఆప, తేజో, వాయు మరియు ఆకాశము అనే పంచభూతములకు అధికారిణి. స్థూల రూపంతో ప్రార్థించే వారికి త్రిపుర భైరవిగా దర్శనమిస్తుంది ఆ అమ్మ. ఆమె నిజమైన రూపము ఆ అనంతమైన పరమాత్మే. మంత్రధ్యానము ద్వారా ఆ అమ్మను క్రియాశక్తి రూపమైన శ్రీదేవిగా దర్శించుకునవచ్చు. దీనిని అనవోపాయ మార్గము అనగా కాంతి మార్గము అంటారు. ఈ ధ్యానమును క్రియ అంటారు. దీనిలో మంత్రమును పునః బయటికి వినపడినట్లుగా ఉచ్చరించుతూ ఉంటారు. శ్రీదేవి శరీరం మంత్రం. విమర్శనా శక్తి అనేది ఆత్మావబోధ. దాని ద్వారా అమ్మ శరీరమును వర్ణిస్తుంది. సాధకుడి సాధన ఫలించి ఆ దేవతా చేతన లభ్యం అయినప్పుడు దానిని శ్రీ విద్య అంటారు. సాధకుడి సాధన ఫలించి ఆ దేవతా చేతన లభ్యం అయినప్పుడు దానిని శ్రీ విద్య అంటారు. ఆ శ్రీ విద్య యొక్క వాచికోచ్చారణ పంచదశి మంత్రము ఉచ్చారణము. దానిని దర్శించుకోవటము అనేది శ్రీచక్రము. శ్రేష్టతరము, దానికి సాటి లేనిది, అద్భుతం, చేతనా స్వరూపం మరియు స్వయం ప్రకాశి అయిన అమ్మయే
ఆ మహా త్రిపుర సుందరీ దేవి. తన చేతనతో ఆ అమ్మ 3 లోకాలను అనగా కారణ, సూక్ష్మ మరియు భౌతిక లోకాలను లోపల బయట ఆక్రమించినది. ఆ అమ్మయే పరాశక్తి, పరమశివ మరియు పరబ్రహ్మ. తీవ్ర మరియు నిశ్చల సాధన ద్వారా ఆ అమ్మ దయతో సాధకుడు అపరిమితమైన ఆనందం మరియు ఆఖరి సత్యం తెలుసుకుంటాడు. పరబ్రహ్మ అనగా పరమాత్మ చైతన్యం, శివ మరియు శక్తి స్వరూపము. అదే ప్రకాశము మరియు మార్పిడి. శివ మరియు శక్తి చూడటానికి రెండు, నిజానికి ఒకే పరమాత్మ చైతన్యం యొక్క 2 ముఖములు. ఆత్మ స్వయం ప్రకాశమైనది. దానిలో శివభావము అత్యధికంగా ఉంటుంది. దానిలోని 2వ భావమైన స్పందనా భావమే విమర్శన, క్రియ లేక శక్తి. ఆ శక్తి భావము శివభావమునకు లోబడే పనిచేస్తుంది. దీనిలో భౌతికమైన ప్రక్రియ ఉండదు. మానసికమైన ప్రక్రియదే ప్రధాన పాత్ర. వ్యర్థమైన ఆలోచనల నుండి మనకు మనమే పూర్తిగా ఉపసంహరించుకోవలేను. వ్యర్థమైన ఆలోచనల నుండి మనకు మనమే పూర్తిగా ఉపసంహరించుకొనవలేను. తన మనస్సును తనే చూస్తుండవలేను. దీనినే సహజ సమాధి అంటారు. వ్యర్థమైన ఆలోచనల నుండి మనకు మనమే పూర్తిగా ఉపసంహరించుకొనవలేను. తన మనస్సును తనే చూస్తుండవలేను. దీనిని సహజ సమాధి అంటారు. ఇది క్రియాయోగంలోని హాంసా క్రియయే. ప్రకాశము తెలియజేయడమును శివభావము అంటారు. ఈ శివభావమే శబ్దము లేక శక్తి భావమును కలగజేయును మరియు చైతన్యమును కలగజేయును. పరాశక్తియే అన్ని శక్తులకు మూల కారణమైన ప్రథమ శక్తి. కారణ, సూక్ష్మ మరియు భౌతిక 3 పురములకు వలసిన శక్తిని వసగునది మరియు కారణమైనది కావున దీన్ని త్రిపుర అంటారు. బాల అనగా యవ్వనం, అది శక్తివంతం. శక్తి వలననే సుందరత ప్రకటితమగును గాన దీన్ని బాల త్రిపుర సుందరి అంటారు. కారణ శక్తిని సరస్వతీ మాత అని, సూక్ష్మ శక్తిని లక్ష్మీ మాత అని మరియు భౌతిక శక్తిని కాళీ మాత అని పిలుచుకోవడం పరిపాటి. సూర్యుడు మరియు సూర్యకాంతి వేరు కాదు. అటులనే శివుడు వేరు, ఆయన శక్తి అనగా పరాశక్తి వేరు కాదు. పారిభాషికముగా మనం అర్థం చేసుకున్నట్టుకై వేరువేరుగా చెప్పుకుంటాం. కారణ, సూక్ష్మ మరియు భౌతిక 3 పురములను ప్రకాశించున్నదే ఈ పరాశక్తి. కారణ పురమును గాఢ నిద్రావస్థ అని, సూక్ష్మ పురమును స్వప్నావస్థ అని మరియు భౌతిక పురమును జాగ్రత్తావస్థ అని పేర్కొంటాం. వ్యష్టిలో భౌతిక పురమును పాతాళలోకము, సమిష్టిలో భూ అనగా భూలోకము అంటారు. వ్యష్టిలో సూక్ష్మపురమును మహాతల లోకము అని, సమిష్టిలో భువర్ అనగా భువర్లోకము అని అంటారు. వ్యష్టిలో కారణపురమును తలాతల లోకమని, సమిష్టిలో స్వలోకము అని అంటారు. ఈ పరాశక్తి పరమాత్మ యొక్క మెరుపు అంటారు. ఇది మానవ శరీరములోని 3 ప్రదేశములలో అనగా లలాటము, శిరస్సు మరియు హృదయములలో జ్ఞానము, క్రియ మరియు ఇచ్ఛాశక్తులుగాను ప్రదర్శించబడుతుంది. ఆ విధముగా ధ్యానములో తెలియబడుతుంది.
ఈ అంతర్గతముగా ఉన్న శక్తులు పూజా సంకేతము, చక్ర సంకేతము మరియు మంత్ర సంకేతము అని 3 విధములు. ఈ అంతర్గతముగా ఉన్న శక్తులు పూజా సంకేతము, చక్ర సంకేతము మరియు మంత్ర సంకేతము అని 3 విధములు. పూజా సంకేతము బాలా త్రిపుర సుందరి మహావిద్య యొక్క మొదటి బీజము. పూజా సంకేతము బాలా సుందరి మహావిద్య యొక్క మొదటి బీజము. అమ్మ తన లలాటంలో శోభ మరియు జ్ఞానశక్తి రూపంలో ప్రదర్శిస్తుంది. దానినే సృజనాత్మక శక్తి లేదా సృష్టిలోని భిన్న రూపములు. ఈ లలాటమునే ఆజ్ఞాచక్రము అంటారు. ఈ ఆజ్ఞాచక్రమును ఇంద్రుని వజ్రాయుధము అంటారు. ఇక్కడే మనస్సును దృష్టిని ఏకాగ్రత చేయవలెను. పరాశక్తి తన ప్రకటత్వమును జ్ఞానము ద్వారా తెలియజేస్తుంది. పరాశక్తి వ్యక్తీకరించుట అనునది ఒక శబ్ద రూపంలో తెలియబరుస్తుంది. పరాశక్తి వ్యక్తపరచుట అనేది లేదా వ్యక్తీకరించుట, పరాశక్తి వ్యక్తీకరించుట అనేది ఒక శబ్ద రూపంలో తెలియబరుస్తుంది. ఈ నిరంతర అనాహత నాదము శబ్ద రూపంలో ప్రకటితమవుతుంది. ఆ నిరంతర అనాహత నాద శబ్దము నుండి అన్ని విధములైన దైనందిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ నిరంతర అనాహత నాద శబ్దం నుండి అన్ని విధములైనటువంటి దైనందిన కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ప్రతి వ్యక్తి యొక్క లలాటము జ్ఞానం యొక్క సింహాసనమే. ప్రతి ఒక్క లలాటము జ్ఞానం యొక్క సింహాసనమే. స్థూలముగా వ్యక్తి యొక్క లలాటము పరిశీలించిన ఎడల ఆ వ్యక్తి యొక్క హావభావములను, ఉద్దేశ్యములను మరియు ప్రవర్తనను గ్రహించుటకు వీలు పడుతుంది. జ్ఞానము అనేది ఆలోచనకు రంగు పులుమును. జ్ఞానశక్తి తనను తను భిన్న రూపములో వ్యక్తం చేయును. దానికి ప్రతీకయే ఇంద్రధనుస్సు. మంత్ర సంకేతం యొక్క మార్మికమైన మైస్టిక్ బీజము ద్వారా మంత్ర సంకేతం యొక్క మార్మికమైన మిస్టిక్ బీజము ద్వారా దాని ఉద్దేశము లేదా సంకల్పము తెలియబరుస్తుంది. విశ్వవ్యాప్త శబ్ద బ్రహ్మనాదము ద్వారా ప్రప్రథమమైన జ్ఞానము తెలియజేస్తుంది. ఈ నాదము స్థూలముగా అయి 3 వేదముల ద్వారా వినపడుతుంది. ఋగ్వేదంలోని ప్రథమ మంత్రము ఆ అక్షరముతో ప్రారంభమవుతుంది. యజుర్వేదంలోని ప్రథమ మంత్రము ఈ అక్షరముతో ప్రారంభమవుతుంది. సామవేదంలోని ప్రథమ మంత్రము ఐ అక్షరముతో ప్రారంభమవుతుంది. ఇది స్థితి, జ్ఞానము, ఆనందము అనే బ్రహ్మము యొక్క అంశములను తెలియబరుస్తుంది. అనగా 3 వేదములకు సారము అద్వైతమే. ఐ అక్షరముతో బిందును కలిసి లయ అయం అవుతుంది. ఐ అక్షరముతో బిందును కలిసి అయం అవుతుంది. అది వివిధ రకముల శబ్దములను శాసిస్తుంది. కనుక తనకు సాటి రాని అద్వైత శక్తి తన జ్ఞానముతో అయం మంత్రములో నిక్షిప్తమై ఉంటుంది. ఇదియే సరస్వతి జ్ఞానదేవత యొక్క బీజ మంత్రము. ఇదియే సరస్వతి దేవత యొక్క బీజ మంత్రం. వాక్కు యొక్క ప్రథమ రూపము పశ్యంతి. ఏకాగ్రత అనగా ఆజ్ఞాచక్రము మీద మనస్సు దృష్టి ఉండాలి. క్రియాశీల వ్యక్తీకరణకు సిద్ధమైన కుండలిని యొక్క ప్రదేశము భౌతిక శరీరంలో పొత్తి కడుపు, నాభి కింద శరీరము. దీనిని అధో కుండలిని అంటారు. ముఖ్యమైన ఇడ, పింగళ
మరియు సుషుమ్న సూక్ష్మనాడులు ఇక్కడే ప్రారంభం అవుతాయి. ఇవి ప్రారంభమయ్యే ప్రదేశమును యుక్త త్రివేణి అంటారు. మార్మిక అనగా మిస్టిక్ నిద్ర నుండి జాగృతి చెందిన కుండలిని సహస్రాల వరకు మెరుపులా చేరుతుంది. అప్పుడు దానిని ఊర్ధ్వ కుండలిని అంటారు. ఈ ఊర్ధ్వ కుండలిని ముక్త త్రివేణి అంటారు. కుండలిని అన్ని రకముల శక్తులకు మూల యోని. అది సూక్ష్మమైన కందర్ప వాయువు. ఆ కందర్ప వాయువు నివాసము మూలాధార చక్రములోని త్రిభుజం. ఇది ఇచ్ఛాశక్తి, జ్ఞానము మరియు క్రియాశీలతకు ముఖ్యముగా జ్ఞానమునకు స్థానం. పైన బిందువుతో ఇది శక్తివంతమైన బీజ మంత్రము. ఈ అయం బీజమంత్రమును పునః ఒక పద్ధతి ప్రకారము ఉచ్చారణ చేయటం వలన కుండలిని జాగృతి చెందుతుంది. పూజా సంకేతం ప్రకారం బాల మహావిద్య యొక్క రెండవ బీజమంత్రం శిరస్సు నుండి అన్ని పక్కలకు వ్యాప్తి చెందు చంద్రుడి లాంటి స్వచ్ఛమైన మరియు ధవళ కాంతితో కూడిన క్రియాశీలక శక్తిని. ఆ అమ్మని శాంతి మరియు ప్రేమలతో సంయుక్తమైన జగన్మాతగా కొలుస్తారు. శిరస్సు నుండే క్రియాశీలక శక్తి పనిచేస్తుంది. జ్ఞానమునకు మూలము ఆలోచన. ఆలోచన నుండే క్రియాశీలక శక్తి పనిచేస్తుంది. జ్ఞానము మరియు ఆలోచన రెండూ కలిసి క్రియాశీలతకు కారణమవుతుంది. క్రియాశక్తి జ్ఞానశక్తిని అంటే ప్రిడామినేట్స్ అధిగమిస్తుంది. క్రియాశక్తి జ్ఞానశక్తిని అధిగమిస్తుంది. స్వచ్ఛమైన మరియు ధవళ కాంతితో కూడిన చంద్రకాంతి సహస్రార చక్రములోని స్వచ్ఛమైన జ్ఞానమునకు ప్రతీక. ఇక్కడ నుండి క్రియాశీలకత సమంగా ఫలీకృతముగా నిర్వర్తించబడుతుంది. వ్యక్తి యొక్క శిరస్సు కాంతికి స్థానం. శిరస్సులో ఊహ జనితమైనప్పుడే కార్యాచరణ అనగా యాక్టివిటీ మొదలవుతుంది. జ్ఞానమును వృద్ధి చేస్తుంది, దాన్ని బలపరుస్తుంది, సఫలీకృతమైన సాధనకు దారితీస్తుంది. అది ముక్తికి అనగా ఎమాన్సిపేషన్కు దారితీస్తుంది. మంత్ర సంకేతం ప్రకారం బీజమంత్రము క్లీం యొక్క వివరణ ఇక్కడ చెప్పుకోవాలి. పరమాత్మ జ్ఞానము అవ్యక్తమైన శబ్ద బ్రహ్మ రూపములో వ్యక్తీకరించుతుంది. దానిని అనాహత నాదము అంటారు. ఆ నుండి అం వరకు ఉన్న అక్షరములను అచ్చులు అంటారు. క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ఇఞ, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, అర, ల అను హల్లులు ఈ అచ్చులతో కలిసినప్పుడు విశిష్టమైన శబ్దం వ్యక్తీకరిస్తుంది. క్లా అను శబ్దము సృష్టికి సంకేతం. అది పరిరక్షణకు దారి తీస్తుంది. జ్ఞానము క్రియాశీలతకు దోహదపడుతుంది. ఐ అన్నది స్వచ్ఛమైన భావనకు సంకేతం. అది కేవలము భావనాశక్తి యొక్క పరివర్తన. బిందు అన్నది ద్వైత లేదా వేరొక భావన లేని అద్వైత పరాశక్తి భావనకు సార్వత్రిక అంటే యూనివర్సల్ సార్వత్రిక వ్యక్తీకరణకు సంకేతం. అది ఒక కూడలి అనగా జంక్షన్. ఇక్కడ అన్ని కోరికలు లేక కామకోటి సఫలీకృతం అవుతాయి. అది ఒక చల్లని కాంతి. ఇక్కడ బీజమును మహాలక్ష్మి లేదా లలితా బీజము అంటారు. అది కాళి మరియు లక్ష్మి అని రెండు విధములుగా ఉంటుంది. కాళి అనగా
దూషణ రూపము దాల్చి పిరికి మరియు నిర్లక్ష్యపు అనగా అన్వేరి హృదయములలో భయము మరియు ఆందోళన అనగా ఫియర్ అండ్ ప్యానిక్లను పోగొడుతుంది. ఖాళీగా దూషణ రూపము దాల్చి పిరికి మరియు నిర్లక్ష్యపు హృదయములలో భయము మరియు ఆందోళనను పోగొడుతుంది. లక్ష్మిక నిరపాయమైన అంటే బినైన్ అంటారు రూపము దాల్చి తెలుసుకునే మరియు పట్టుదల గల సాధకులను పెంపుడు అంటే ఫాస్టర్ తల్లిగా సాకుతుంది. లక్ష్మిగా నిరపాయమైన రూపము దాల్చి తెలుసుకునే మరియు పట్టుదల గల సాధకులను పెంపుడు తల్లిగా సాకుతుంది. ఈ విధముగా క్లీం అనున్నది పరాశక్తి యొక్క క్రియాశక్తికి ప్రతీక. దీనిని వాక్కు యొక్క రెండవ మెట్టు మధ్యమ అంటారు. దీని ఉచ్చారణ శిరస్సులో జరుగుతుంది. అచ్చులు హల్లులకు తోడ్పడి సరైన సంయుక్తాక్షర శబ్దమును దొలిస్తుంది. భావనలు అంటే ఐడియాస్ శబ్దరూపం అంటే వర్డ్స్ దాలుస్తుంది. అనగా భావనలు శబ్దరూపము దాల్చును. భావనలు అంటే ఐడియాస్ శబ్దరూపంకి వచ్చేస్తాయి. ఇచ్ఛాశక్తి పవర్ ఆఫ్ విల్ ఆర్ వోలిషన్ యొక్క స్థానము హృదయము. ఇచ్ఛాశక్తి యొక్క స్థానము హృదయం. పూజా సంకేతము ప్రకారము త్రిపుర విద్య అనగా మహాత్రిపుర సుందరి యొక్క మూడవ బీజము హృదయం నుండి ఉత్పన్నమవుతుంది. అనాహత చక్రము స్థానము హృదయం. ఇచ్ఛాశక్తియే జ్ఞానం మరియు కార్యాచరణమునకు మూల కారణం. సూర్యుడు చీకటిని పోగొట్టినట్లు ఇచ్ఛాశక్తి జ్ఞానాంధకారమును పోగొడుతుంది. హృదయము యొక్క కేంద్రము నిత్య నూతనముగా ఉంటుంది. కార్యాచరణము కంటే జ్ఞానం అధికమైనప్పుడు ముక్తి మరియు ఆనందమునకు మార్గము సుగమము అవుతుంది. అప్పుడు ఆలోచన శక్తి ఇచ్ఛాశక్తి పనిలోకి దూకుతుంది. దీని స్థానము హృదయం. పరిపూర్ణముగా అర్థం చేసుకున్నట్టుకు హృదయం ప్రతీక. మంచి చెడు సంస్కారముల నీవు అంటే అలవాట్లు తగలబడిన తదుపరి హృదయము ప్రకాశిస్తుంది. ప్రశాంతత అనగా సెరెనిటీకి దారితీస్తుంది. ప్రశాంతతకు దారితీస్తుంది. అయం నిజ పరో వేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాంసు వసుధైవ కుటుంబకం. జ్ఞానము లభ్యమైన తదుపరి వాడు వేరు వీడు వేరు నేను వేరు అనే భేదం వదిలేస్తాడు సాధకుడు. ప్రపంచమే ఒక కుటుంబం అని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటుంటాడు. దీనినే పరమాత్మ చైతన్యము అంటారు. జ్ఞానము లభ్యమైన తదుపరి వాడు వేరు వీడు వేరు నేను వేరు అనే భేదం వదిలేస్తాడు సాధకుడు. ప్రపంచమే ఒక కుటుంబం అని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటాడు. దీనినే పరమాత్మ చైతన్యం అంటారు. ఇక్కడ అధిష్టాన దేవత గౌరీ. ఆ అమ్మనే మహాత్రిపుర సుందరి అంటారు. ఇక్కడ మార్మిక అక్షరం సౌ అక్షరం ఇచ్ఛాశక్తికి ప్రతీక. ఇచ్ఛాశక్తినే విసర్గశక్తి అని కూడా అంటారు. విసర్గశక్తి అనగా వదిలిన శక్తి. కురుస్తున్న ధారామృతమును లేదా సాటిలేని సుఖమును విసర్గ అంటారు. ప్రపంచం 3 విధాలు: మాత, మేయ, మాన అని. ఈ 3 అనగా మాత, మేయ, మాన ఒకటే అవటం సత్తా యొక్క సామాన్య అవస్థ. అప్పుడు ద్వైతము నుండి మానవుడు విడిపడతాడు. వ్యక్త మరియు అవ్యక్త జగత్తు రెండింటిలోనూ ఆధ్యాత్మిక కాంతి వ్యాపిస్తుంది. దీని స్థానం హృదయం. స అనగా తో లేక కూడా అని. ఔ అనగా నిశ్చయం లేక నిర్ణయం. స అనగా తో లేక కూడా అని. ఔ అనగా నిశ్చయము లేక నిర్ణయం. మరియు విసర్గ అనగా
విముక్తి, విముక్తిని అని అర్థం. కనుక నిర్ణయంతో ఈ బీజం అన్ని బంధముల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. ఈ బీజమును పరాబీజము అని కూడా అంటారు. మహాత్రిపుర సుందరి తనను తాను సాధకుని ఆత్మే అని తెలియబరచడమే సఫలీకృతమునకు గుర్తు. అంతేకాదు, జీవుడు పృథ్వీ నుండి మాయ వరకు జీవుడు పృథ్వీ నుండి మాయ వరకు 31 తత్వాలతో స అని బీజ అక్షరము ప్రాతినిధ్యం వహిస్తుంది. త్రిపుర సుందరి త్రిపుర భైరవి యొక్క శుద్ధ విద్యయే సదాశివ మరియు ఈశ్వర తత్వములు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మరియు క్రియాశక్తులకు ప్రతీక. విసర్గ శివస్వరూపంలో నిబిడి ఉన్న శక్తి స్వరూపములకు ప్రతీక. జాగృతి చెందిన సాధకునకు కుండలినీ శక్తి అంతర్గతమైన కాంతితో వెలుగొందుతుంటుంది. జ్ఞానముద్రలో ఈ సౌ మంత్రమును తీవ్ర ఏకాగ్రతతో జపించిన ఇచ్ఛాశక్తి నిర్ణయాశక్తిగా మారుతుంది. సాధకుడు విషయవాంఛల్లో నుంచి బయటపడతాడు. అది ముక్తికి దారి తీస్తుంది. దీనిని వాడవ మంత్రం అని కూడా అంటారు. దీన్నే వాడవ మంత్రం. సృష్టి కర్మలో ఈ వ్యక్తీకరణను వైఖరి అంటారు. మల దోషము అనేది అజ్ఞానం వలన జనిస్తుంది. అందువలన తన అంతర్గత అజ్ఞానం వలన తగులం ఏర్పడుతుంది. ఇది మొదటి అపూర్ణత్వ పరిమితి. అపూర్ణత్వ ఆనవ మల అనగా అపూర్ణత్వ మానవం నుండి తీసుకుని రాబడుతుంది. ఆనవ మల అనగా అపూర్ణత్వ మానవం నుండి తీసుకురాబడుతుంది. విశ్వచేతన నుండి వ్యష్టి పరిమితి చేతన వరకు అనగా అణుత్వం వరకు తీసుకుని రాబడుతుంది. పరమాత్మ యొక్క చేతన ఆఖరికి పరిమితి చెందుతుంది. ఆనవ మల 2 విధాలు. అవి పౌరుష అజ్ఞాన మరియు బౌద్ధ అజ్ఞాన. పరమాత్మ ఆనవ మల అనగా అపూర్ణత్వ మానవం నుండి తీసుకుని రాబడుతుంది. మానవ మల అనగా అపూర్ణత్వ మానవం, దాంట్లో నుంచి తీసుకురాబడుతుంది. ఏమిటి? విశ్వచేతన నుండి వ్యష్టి పరిమితి చేతన వరకు అనగా అణుత్వం వరకు తీసుకుని రాబడుతుంది. ఏది? ఈ అపూర్ణత్వం. ఈ అపూర్ణత్వం అనేది ఆనవ మల నుండి తీసుకుని రాబడుతుంది. విశ్వచేతన నుండి వ్యష్టి పరిమితి చేతన వరకు అనగా అణుత్వం వరకు తీసుకుని రాబడుతుంది. పరమాత్మ యొక్క చేతన ఆఖరికి పరిమితి చెందుతుంది. ఆనవ మల 2 విధాలు. అవి పౌరుష అజ్ఞాన మరియు బౌద్ధ అజ్ఞాన. పౌరుష అజ్ఞాన అంటే అర్థమైందంటే మూర్తీభవించిన అజ్ఞానం. బౌద్ధ అజ్ఞానం బుద్ధిలో అంతర్భాగముగా ఉన్న అజ్ఞానం. ఈ మలిన దోషం వలన వ్యక్తి తనను ప్రత్యేకమైన జీవి అని తలపోస్తాడు. విశ్వ చైతన్యం నుండి తన చైతన్యం వేరు అనుకుంటాడు. ఇది అత్యంత సూక్ష్మమైన మలినం. ఇది కాక సూక్ష్మము మరియు స్థూల సూక్ష్మము అని ఇంకా 2 రకముల సూక్ష్మ మలినాలు ఉంటాయి. ఇవి కాక సూక్ష్మం మరియు స్థూల సూక్ష్మము అని ఇంకా 2 రకాల సూక్ష్మ మలినాలు ఉంటాయి. అశుద్ధ మార్గముతో సంపర్కము కలిగిన మానవుడు లేక జీవుణ్ణి మయ్యామల మరియు కర్మమలములు ఇంకా నీచ స్థితికి దిగదార్చుతాయి. అశుద్ధ మార్గముతో సంపర్కము కలిగిన మానవుడు లేక జీవుణ్ణి మయ్యామల మరియు కర్మమలములు ఇంకా నీచ స్థితికి దిగదారుస్తాయి. మయ్యామలము భిన్నమైన చేతనా భేదమును కలుగజేస్తుంది. భిన్న వేద్య ప్రధాత్వం మయ్యం. పరిమితితో కూడిన శరీరం యొక్క భిన్నమైన అంగం వలన కలిగిన సంయోగమే దీనికి కారణం. దీనివలన జ్ఞానశక్తికి విఘాతం ఏర్పడి పరిమితి చెందినదిగా అవుతుంది. అంతేకాక వాసనల వలన
శుభాశుభ వాసనామయత్వం కర్మాం, మిగిలిన పాత జన్మలలోని తీరని కోరికల వలన కలిగే సంచిత కర్మ అవశేషాలు ఈ పరిమితిని అధికం చేస్తాయి. దీనిని కర్మమలము అంటారు. మళ్ళొక్కసారి, మయ్యామలము భిన్నమైనటువంటి చేతనా భేదం కలుగజేస్తుంది. భిన్న వేద్య ప్రధాత్వం మయ్యం. పరిమితితో కూడిన శరీరం యొక్క భిన్నమైన అంగము వలన, ఆ భిన్నమైన అంగముల వలన కలిగే సంయోగమే దీనికి కారణం. దీనివలన జ్ఞానశక్తికి విఘాతం ఏర్పడి పరిమితి చెందినదిగా అవుతుంది. అంతేకాదు, వాసనల వలన శుభాశుభ వాసనామయత్వం కర్మాం, మిగిలిన పాత జన్మలలోని తీరని కోరికల వలన కలిగే సంచిత కర్మ అవశేషాలు ఈ పరిమితిని అధికం చేస్తాయి. దీనిని కర్మమలము అంటారు. జనన వృత్తములో కొట్టుమిట్టాడు మనిషికి జనన వృత్తములో కొట్టుమిట్టాడు మనిషికి రకరకములైనటువంటి తగులములు పీడిస్తూ ఉంటాయి. ఆత్మ సాక్షాత్కారమునకు పిమ్మట పరమాత్మతో ఐక్యమవుటకు ఈ సంచిత కర్మలను దగ్ధము చేయుట ఆవశ్యకము. సకృద్ విభాతో అయం ఆత్మ, చాందోగ్యోపనిషత్. మహాత్రిపుర సుందరి. సకృద్ విభాతో అయం ఆత్మ, చాందోగ్యోపనిషత్ 8.4.2. మహాత్రిపుర సుందరి మీద ధ్యానం చేసిన అమ్మ దయ ఆశ్చర్యకరముగా మరియు యాదృచ్ఛికముగా కానవస్తుంది. జగత్తు యొక్క ఉపరితలములోని 3 గుణములు సమానముగా కలిసినప్పుడు 3 దివ్యమైన మార్మిక రూపములుగా దర్శనమిస్తుంది. అంటే మిస్టిక్ రూపం. అప్పుడు దివ్యమాత వ్యక్తీకరిస్తుంది. 3 మార్మిక రూపములు కలిసిన రీతిగా దర్శనమిస్తుంది. ఆ దివ్యమాత 3 కార్మిక రూపములకు అతీతురాలు. ఆ 4వది మరియు అన్నిటికీ అతీతమైన ఆ అమ్మ మానవ గ్రహింపుకు మరియు భావనకు అతీతురాలు. ఆ అమ్మ రూపరహితురాలు, అన్నిటికీ అతీతురాలు అమ్మ. ఐం మంత్రమును లలాటములో పరిపూర్ణమైన ఏకాగ్రతతో స్థిరముగా ఉచ్చారణ చేయాలి. దానివల్ల ఆ అమ్మ మహాత్రిపుర సుందరి అపార దయతో దర్శనమిస్తుంది. ఆ అమ్మ ప్రకాశ రూప దర్శనము దానికి నిదర్శనము. మంత్రోద్ధార వీధిలోని తంత్ర పద్ధతి ప్రకారము మంత్రోద్ధార విధిర్విశేష సహిత సత్సంప్రదాయాన్విత ఉచ్చరించుడు చేస్తాడు సాధకుడు. అమ్మ శ్రీదేవి ద్వైతము నుండి సాధకుడిని విముక్తి చేస్తుంది. సృష్టి, స్థితి మరియు లయ 3 ఒకటే అయిన రూపముగా సాధకుడు దర్శనమిస్తాడు. సాధికారత, సాక్ష్యం మరియు సిద్ధాంతము ద్వైతము యొక్క వివిధ కోణములు. ఈ 3 కోణములు పరబ్రహ్మ పరమశివులో కలిగిపోతాయి. శ్రేష్టతమ సౌందర్యం యొక్క నిత్య స్థితి ఇదియే. ఇది శ్రీదేవి మాత యొక్క దయతోనే సాధ్యం. సాధకుని ఆత్మయే శివ ఆదిశక్తి ద్వారా గుర్తించబడుతుంది. శైవ ముఖ మిహోచ్యతే విజ్ఞాన భైరవి 20. యా రా లా వా అను అక్షరములను అంతస్థ అంటారు. ఇవి సాధనను ఉన్నత స్థానములకు తీసుకెళ్తాయి. శ ష స హ అక్షరములను యుష్మా అక్షరములు అంటారు. శ ష స హ అక్షరములను యుష్మా అక్షరములు అంటారు. వీటిని శక్తివంతముగా ఉచ్చారణ చేయవలను. ఇవి ఉష్ణము మరియు ఆత్రత కలగజేస్తాయి. ఐ అక్షరము నిశ్చయమునకు ప్రతీక. ఆ శివకు హ శక్తికి ప్రతీక. ఆ మరియు హకు బిందువు జోడిస్తే అహం అవుతుంది. ఆ మరియు హకు బిందువు జోడిస్తే అహం అవుతుంది. పరబ్రహ్మకు మరియు పరాశక్తికి ప్రతీక. అహం బ్రహ్మాస్మి, శివోహం, అహం బ్రహ్మస్వరూపిణి. ఈ మహావాక్యములు నేనే పరమాత్మను అనే విషయం సూచిస్తాయి. ఈ వాక్యములే నిత్య సత్యములు.
పరమాత్మ పరా యొక్క వికసించే మొదటి బీజము పశ్యంతి. పరమాత్మ అంటే పరా యొక్క వికసించే మొదటి బీజం అంటే స్ప్రౌటింగ్ సీడ్ పశ్యంతి. పరమాత్మ అంటే పరా యొక్క వికసించే మొదటి బీజము పశ్యంతి. స్వయం ప్రకాశమైన సదాశివతత్వములో అమ్మ జ్ఞానము ద్వారా వ్యాప్తి చెందుతుంది. అమ్మ అతి సూక్ష్మమైనది, అతి దయాళు. అయం అక్షరము దీనికి ప్రతీక. త్రపుసి మొక్క అంకురం యొక్క కాండము కుండలిని మాదిరి అతి సూక్ష్మము. త్రపుసి మొక్క అంకురము యొక్క కాండము కుండలిని మాదిరి అతి సూక్ష్మము. యునాని వైద్యుడు కొన్ని రుగ్మతలకు ఈ మూలికను ఉపయోగిస్తాడు, ఎర్బుని. కాశ్మీర్ వాతావరణంలో ఈ మూలిక ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ కుండలిని ఊర్ధ్వ కుండలిని అంటారు. శరీరమునకు కావలసిన ప్రాణశక్తికి మూల కారణము కనుక దీనిని ప్రాణ కుండలిని అని కూడా అంటారు. ఇక్కడ కుండలిని స్థూల అవస్థలో పనిచేస్తుంది. తద్వారా సాధారణ జీవమును స్థితివంతం అంటే మెయింటైనింగ్ నార్మల్ లైఫ్ చేయుటకు శరీరమునకు కావలసిన ప్రాణశక్తిని ఇది కలగజేస్తుంది. తద్వారా సాధారణ జీవనమును స్థితివంతం చేయుటకు శరీరమునకు కావలసిన ప్రాణశక్తిని ఇది కలగజేస్తుంది. కుండలిని జాగృతి చెందినప్పుడు శరీరం ప్రకాశవంతమవుతుంది. అది సాధకుని యొక్క లలాటంలో తెలుస్తుంది. ఎంత ఎక్కువగా జాగృతి చెందితే అంత ఎక్కువగా శక్తితో శరీరం విరాజిల్లుతుంది. ఎంత ఎక్కువగా జాగృతి చెందితే అంత ఎక్కువగా సాధకుని లలాటము తేజవంతమవుతుంది మరియు అంత ఎక్కువగా శక్తితో శరీరం విరాజిల్లుతుంది. ఈ రహస్యం తెలిసిన సాధకుడు జన్మ మరణం జన్మ వృత్తంలో పడడు. సాధకులకు తీవ్రమైన సాధన చేసిన ఎడల కుండలిని జ్ఞానము గురించి తెలుసుకోగలుగుతాడు. సాధకులకు తీవ్రమైన సాధన చేసిన ఎడల కుండలిని జ్ఞానము గురించి తెలుసుకోగలుగుతాడు. కుండలిని జ్ఞానం గురించి కొంతమంది మాత్రమే తెలుసుకోగలుగుతారు. అందువల్ల దాని రహస్యం అంటారు. రహితమైన రహస్యం అనగా కుండలిని జ్ఞానము అనేది హాస్యపూరితము, నాట్ ఈజీ కాదు. రహస్యం అంటే ఏంటి? రహితమైన రహస్యం అనగా కుండలిని జ్ఞానం అనేది హాస్యపూరితం కాదు. అంటే ఇది ఈజ్ ఎ సీరియస్ మ్యాటర్, అది చాలా తీవ్రమైనది. మోక్షము అనేది భోగ ఫలము. జీవన్ముక్తులు మాత్రము మోక్షము యొక్క భోగ ఫలమును అనుభవిస్తారు. కానీ ఈ స్థితి చాలా కష్టముగానే లభ్యమవుతుంది. ఎన్ని జన్మలు ఎత్తినా శ్రీ పరాభట్టారిక దయలేనిది మోక్షం లభ్యమవుదు. ఒక్కొక్కప్పుడు ఆ అమ్మ దయ హఠాత్తుగా లభిస్తుంది. గొప్ప గురువులు అటువంటి సందర్భములను అనుభవించారు. సంచిత కర్మలకి ప్రారబ్ధ కర్మలకి సంతులనం ఏర్పడినప్పుడు అమ్మ దయ హఠాత్తుగా లభిస్తుంది. దీనిని కర్మ సామ్యం అంటారు. అమ్మ దయ సాధారణ వ్యక్తులకు కూడా లభ్యమవుతుంది ఒక్కొక్కప్పుడు. అది ఒక అద్భుతం. అది మన తార్కికతకు అతీతం. అమ్మ మహాత్రిపుర సుందరి దయ అనేది నియమములకు అతీతం. అది నియమములకు అతీతం. ఏ మానవ శక్తి అమ్మ దయ ముందర సూర్యుడి ముందర దీపం మాదిరి దిగదుడిపే. నా త్వత్రకో అపి ఆత్మీయో పురుషాకార ఈశ్వర ప్రత్యభిజ్ఞ వృత్తి. 6-7 బిందు అనగా చుక్క, దీనినే అనుస్వరం అంటారు. ఏ మంత్రం అయినా బిందువు లేకుండా ఉచ్చారం చేయకూడదు. అట్లా చేసిన ఎడల మంత్రం యొక్క శక్తి విహీనమవుతుంది. బీజాక్షరము చివర బిందువును చేర్చి ఉచ్చారణ చేసిన ఎడల అద్వైత పరబ్రహ్మమును సూచిస్తుంది. సాధనలో మంత్ర జపం మరియు బీజాక్షర జపం
అతి ముఖ్యమైనది. సాధనలో మంత్ర జపం మరియు బీజాక్షర జపం అతి ముఖ్యమైనది. దాని ద్వారానే అమ్మ దర్శనం సాధ్యము. ఇక్కడ పరాశక్తి యొక్క దయ గురించి ఒక కథ చెప్పుకుందాం. ఉతత్య అని ఒక బ్రాహ్మణ బాలకుడు ఉండేవాడు. వాడు చదువురాని మొద్దు. వాడు ఏ మంత్ర సాధన తెలియదు. తల్లిదండ్రులు వాడిని ఎప్పుడూ ఎగతాళి చేస్తుండేవాళ్ళు. ఆ హేళన భరించలేక ఊరికి మరియు తల్లిదండ్రులకు దూరంగా గంగానది తీరమున పవిత్రముగా సదా సత్యము పలుకుతూ ఒక గుడిసెలో జీవిస్తుండేవాడు. అందువల్ల ఆయనని సత్యవ్రతుడు అని పిలిచేవారు. ఒక రోజున బాణములతో గాయపడిన అడవి పంది ఆయన గుడిసె వెనకాల చెట్లలో దాక్కుంది. భయంతో సత్యవ్రతుడు ఐ ఐ అని అరిచాడు. ఇంతలోకే దాన్ని తరుముకుంటూ వెనకాల వచ్చిన ఒక వేటగాడు అడవి పంది జాడ చెప్పమని అడుగుతాడు. ఐలో బిందువుతో లేకపోయినప్పటికీ అమ్మ ఆయన మీద దయ చూపించింది. ఆయనలో తెలివితేటలు పొడిసిపినవి. హింసతో కూడింది సత్యం కాదు, దయతో కూడిన అసత్యమే ధర్మము అని తెలిసి సత్యవ్రతుడు, ఓ వేటగాడ, చూసే కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు. దానికి ఆ వేటగాడు వీడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడని చెప్పేసి వెళ్ళిపోతాడు. సత్యం నా సత్యం ఖలు ఎత్ర హింసా దయాన్వితం చానృతమేవ సత్యం హితం నరాణాం భవైచ్యేన తదేవ సత్యం న తధాన్యదైవ. దేవీ భాగవతం 3.11-36. నిప్పును తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అనిచ్ఛయ అపి సంతృప్తో దహత్యేవచ పావక. అష్టావక్ర గీత 1837. అమ్మ భూత వర్తమాన మరియు భవిష్యత్ కాలాలకు అతీతురాలు. అందువల్ల అమ్మ నిత్యం ప్రమాణ ప్రమేయ రూపి సృష్టి. ప్రమాత ప్రమాణ ప్రమేయ రూప సృష్టి. పరమాత్మ చేతన ఏ విధముగానూ ప్రభావితం అవదు. పరాశక్తి హఠాత్తుగా వేల కొద్దీ మనుష్యుల్లో ఒక్కడికి అమ్మ దర్శనం ఇస్తుంది. అది కేవలం అమ్మ దయ మాత్రమే. దీనిని శక్తిపాతం అంటారు. అది సత్యవ్రతుడికి శక్తిపాతం రూపంలో హఠాత్తుగా అమ్మ దర్శనం లభ్యమైంది. ఓం అనేది ప్రణవనాదం. అది పరమాత్మను గుర్తించుటకు ఏర్పడినది. అందువలన ప్రణవనాదం నమస్కారము లేదా గౌరవమునకు అర్హత పొందదగినది. అందువలన ప్రణవనాదం నమస్కారము లేదా గౌరవమునకు అర్హత పొందదగినది. అదే నమ్మకముతో క్లీం అనే మంత్రమును విఘ్నులు ధ్యానిస్తారు. ఏ పూజ అయినా భక్తితో శ్రద్ధతోనూ ఓం శబ్దంతోనే మొదలు అవుతుంది, ఓం శబ్దముతోనే సమాప్తి అవుతుంది. ఈ ప్రణవనాదము ఎంతో పవిత్రమైంది. సాధకుడికి ఈ పవిత్ర శబ్ద ఉచ్చారణములే శ్వాస నిశ్వాసములు. సాధకుడికి ఈ పవిత్ర శబ్ద ఉచ్చారణములే శ్వాస నిశ్వాసములు శక్తిపాతం కలగజేస్తుంది. పరమాత్మకి శ్రద్ధతో తనను తాను అర్పించుకున్న సాధకునికి మనస్సు స్థిరమవుతుంది. ఆశయ రహితము మరియు అహంకార రహితము లేని భక్తి వ్యర్థం. ఆశయ రహితము మరియు అహంకార రహితము లేని భక్తి వ్యర్థం. మనస్సు సగుణ లేదా రూపసహిత దేవుణ్ణి గుర్తించగలదు. భగవద్భక్తి సాధకుణ్ణి అహంకార రహితుణ్ణి చేసి సమాజ సేవను వృద్ధి చేస్తుంది. ఈశ్వరుడు సర్వ జగత్తునకు నాయకుడు. మనము ప్రకృతి దాటి వెళ్తే కానీ పరమాత్మ అర్థం కాడు. కార్యకలాపాలు మరియు ఇచ్ఛాశక్తితో కలిసిన జ్ఞానదేవత సరస్వతి. ఆ అమ్మ దయ చూపించినప్పుడు శాంతి, ప్రశాంతత మరియు పరిపూర్ణతతో కూడిన ముక్తి యొక్క ఆనందమును అనుభవిస్తాడు సాధకుడు. దివ్యత్వం పొందిన విఘ్నులైన సాధకులు దానిని తమ కవిత ద్వారా ఆమె దయ ఇత్యాది గుణములను ఆనందముగా తెలియపరుస్తారు. శ్రేష్టమైన 3 బీజాక్షరములు కలిసిన మంత్రము నిర్గుణ సమాధి కొరకై ఉచ్చరించవలెను. అదే ఆ ప్లస్ ఉ
ప్లస్ ఉమ్, ఆ ఉ ఉమ్ అనగా ఓం. ఈ ఓం ఉచ్చారణ సాధనకు పరిపూర్ణతను ఇస్తుంది. కార్యకలాపాలు మరియు ఇచ్ఛాశక్తిని అధిగమించి జ్ఞానము శ్రేష్టము అని సాధకుడు తెలుసుకుంటాడు. ఈ జ్ఞానము పరమాత్మతో తనను కలుపుతుంది. ఈ జ్ఞానము పరమాత్మతో తనను కలుపుతుంది అని అర్థం చేసుకుంటాడు సాధకుడు. జ్ఞానాత్ ఏవతు కౌంతల్యం, జ్ఞానాత్ ఏవతు కైవల్యం, జ్ఞానాత్ ఏవతు కైవల్యం. ఏ సాధనా పద్ధతులు అనుసరిస్తున్నవాడైనప్పటికీ సాధకుడు ఈ క్రింది బీజాక్షరములను శ్రద్ధతో ఉచ్చారణ చేసి ఎడల, ఏ సాధనా పద్ధతులు అనుసరిస్తున్నవాడైనప్పటికీ సాధకుడు ఈ కింది బీజాక్షరములను శ్రద్ధతో ఉచ్చారణ చేసిన లాభం చేకూరుతుంది. నెంబర్ 1 ఐం సౌ, నెంబర్ 2 ఐం ఇ ఔ, నెంబర్ 3 సౌ క్లీం ఐం, నెంబర్ 4 ఐం క్లీం సౌ. అమ్మ శ్రీదేవియే ప్రణాళికలను అమలుపరిచి మనల్ని ఆనందపరిచేది. శ్రీదేవియే శక్తి, అమ్మయే పరమాత్ముడైన శివుని యొక్క విడదీయలేని శక్తి. ఆ అమ్మయే ఈ కనపడి జగత్తునకు ఆనంద కారణం. చిత్ శక్తి తన తెర మీద జగత్తును తన ఇచ్ఛాశక్తితో ఆవిష్కరిస్తుంది. స్వీచయ స్వభిత్తౌ విశ్వమున్మిల్యతి. అమ్మ తన భక్తుని పూరితమైన కోరికలన్నీ తీరుస్తుంది. ఆగమాల్లో చెప్పిన కొన్ని పద్ధతులను ఇక్కడ చూద్దాం. అవి అంగ కర న్యాసములు చేయుట మరియు ఋషిని అనుసరించటం. 1 అంగ కర న్యాసములు చేయటం మరియు ఋషిని అనుసరించటం. నెంబర్ 2 శ్రీ గురు పాదుకలను జ్ఞాపకం చేసుకోవటం. 3 వెతుక్కోకుండానే వచ్చేది. వీటినే అననోపాయ, శాక్తోపాయ, శాంభవోపాయ అంటారు. అంగకర న్యాసములు చేయటం అనేది ఋషిని అనుసరించటం. నెంబర్ 2 శ్రీ గురు పాదుకలను జ్ఞాపకం చేసుకోవటం. నెంబర్ 3 వెతుక్కోకుండానే వచ్చేది. వీటినే అననోపాయ, శాక్తోపాయ మరియు శాంభవోపాయ అంటారు. అమ్మ యొక్క స్వభావ సిద్ధమైన స్వరూప స్థితిని పరాభట్టారిక మహాత్రిపుర సుందరి అంటారు. అవి నెంబర్ 1 సకల, నెంబర్ 2 నిష్కల మరియు నెంబర్ 3 నిష్కల సకల. నెంబర్ 1 సకల, నెంబర్ 2 నిష్కల, నెంబర్ 3 నిష్కల సకల. స్వయం ప్రకాశితురాలైన అమ్మను పరాశక్తి అంటారు. అంబ తే పరిపూర్ణ్యం స్ఫురత్తయా విశ్వం పరాం మృహత్యాంబా. అమ్మయే సృష్టికర్త. అమ్మ బాలను శారద, అమ్మ బాలను శారద, వాగేశ్వరి, మహావిద్య, బ్రహ్మి, సరస్వతి మరియు శ్రీదేవి అనే వివిధమైన నామములతో ఆరాధిస్తారు. అమ్మ బాల 3 రకములైనటువంటి మలదోషములను నివారిస్తుంది. శబ్ద బ్రహ్మ రూపిణి అమ్మ అన్ని అక్షరములకు అధికారిణి. ఆ నుండి క్ష వరకు ఉన్న అక్షరములను అక్షమాల అంటారు, లేదా అక్షరమాల లేక అక్షమాల అంటారు. అమ్మ అక్షమాలను ధరిస్తుంది. ఈ అక్షమాలనే మాతృక చక్ర అని కూడా అంటారు. జపము మరియు సాధనకు ఉపయోగించే ఈ మాతృక మాలను గురించి వివరముగా కాళీతంత్ర మరియు శ్రీకులార్ణవలో వివరించారు. పరిపూర్ణతతో కూడిన శక్తి భావము వెలువడినప్పుడే శక్తిపాతం అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అనగా శక్తి అమ్మ నుండి బేషరత్తుగా సాధకునికి చేరుతుంది. పరిపూర్ణతతో కూడిన భక్తిభావం వెలువడినప్పుడే శక్తిపాతం అనగా శక్తి అమ్మ నుండి బేషరత్తుగా సాధకుని చేరుతుంది. శక్తిపాతం అనగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ 9 విధాలు అని తంత్ర లోకంలో చెప్పబడింది. శక్తిపాతము 9 విధాలు అని తంత్ర లోకంలో చెప్పబడింది. పరాశక్తి పరమ దయాళు. ఆవిడ 4 చేతులు ఆవిడ అనంతమైన శక్తిని తెలియపరుస్తుంది.
పరమానందం అనగా ఆత్మ మరియు పరమాత్మల కలయిక. ఇది సౌను అనుసరించే క్లీన్ బీజ మంత్రములను ఏకాగ్రతతో కూడిన శ్రద్ధా సహితముగా చేసే ఉచ్చారణ ద్వారా ఆత్మ మరియు పరమాత్మల కలయిక సాధ్యపడుతుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి మూడింటి కలయిక ఈ బీజ మంత్రములు సాధ్యం చేస్తుంది. దీనిని మంత్ర సిద్ధి అంటారు. మొక్కుబడిగా, యాంత్రికముగా మరియు శ్రద్ధారహితముగా చేసే ఉచ్చారణ ద్వారా ఇది దుస్సాధ్యం. పరమాత్మను వదిలి వివిధములైన దేవతలను కొలవటం వృధా ప్రయాస. ప్రత్యాహారము ద్వారా ఇంద్రియముల నుండి శ్వాసను ఉపసంహరించవలెను. ప్రాణాయామము ద్వారా చిత్త ఏకాగ్రత వన్ పాయింటెడ్నెస్తో ధారణ చేయవలెను. దానిని ధ్యానము అంటారు. అట్టి ధ్యానము ఒక్క క్షణమైనను సంతృప్తిని మరియు దివ్యానుభవమును ఇస్తుంది. కోరికలు లేని సింహము లాంటి అట్టి సాధకుణ్ణి ఏనుగుల లాంటి ఇంద్రియ లక్ష్యములు చేతనారహితమవుతాయి, పారిపోతాయి.